హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు ఇలా వచ్చాను. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే డ్రెస్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందని అనుకుంటారు. అది ఎంత మాత్రము కాదు. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలామంది స్లీవ్లెస్ వేసుకొనిరు, జీన్స్ వేసుకొనిరు, షార్ట్ కుర్తీస్ వేసుకొనిరు, నీళ్ళు ఎంత దాకుండా డ్రెస్సెస్ వేసుకొనిరు. మరీ అగ్లీ కాకుండా ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ వేసుకోవచ్చని నేను అంటాను. ఎందుకంటే చూడండి, ఎలా క్యారెక్టర్ని డిసైడ్ చేయదో నేను చెప్తాను. మా నాన్న బాగా ఫ్రీడమ్ ఇచ్చాడు మాకు. ఎప్పుడైనా కూడా స్టేషన్ నుంచి వచ్చేసేమ్మా అనేవాడు, కానీ తోడొచ్చి దిగబెట్టడం, తోడొచ్చి తీసుకురావడం అవన్నీ చేయలేదు. డ్రెస్సెస్ విషయంలో కూడా ఫ్రీగా వదిలేశాడు. చిన్నప్పటి నుంచి నేను జీన్స్ వేసుకున్నాను, స్లీవ్లెస్ వేసుకున్నాను, అన్నీ నేను ఏ డ్రెస్ కావాలనుకున్నా అది వేసుకున్నాను. అలా పెరిగాను. నేను బిగ్ షాట్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేదాన్ని, హౌస్ ట్యూషన్స్, డాక్టర్స్ పిల్లలు, బ్యాంక్ మేనేజర్ పిల్లలు, ప్రొక్లైన్ ఇలా. అయితే ఒక ట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే వీధిలో 2 ట్యూషన్లు చెప్పేటప్పుడు ఒక ట్యూషన్లో వాళ్ళకి 2 పిల్లలే అని చెప్పారనమాట. పిల్లవాడి తల్లికి 2 అని చెప్పారు. కానీ యాక్చువల్గా తను వాళ్ళ చెల్లెలు కూడా ఉంది, కానీ వాళ్ళ చెల్లెల్ని ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే ఆ తర్వాత నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, ఆ వీధిలో వేరే వాళ్ళ ట్యూషన్ వాళ్ళ ద్వారా వాళ్ళు మొత్తం 2. కాకపోతే వాళ్ళ చెల్లెలు బాగా ట్రెడిషనల్గా పెంచారు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికైనా వెళ్తే కూడా వాళ్ళ నాన్న తోడు వెళ్ళేవాడు, వాళ్ళ నాన్న తీసుకొచ్చేవాడు. డ్రెస్సులు కూడా ఎలాంటి అసభ్యమైన డ్రెస్ లేకుండా, కనీసం స్లీవ్లెస్ కూడా వేయకుండా పెరిగారు. అలాంటిది అమ్మాయి తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చూసి లవ్ ప్రపోజ్ చేయంగానే పడిపోయింది. ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నా అని చెప్పి అవతల గోడ నుంచి దూకేసి ఆ అబ్బాయితో లేచిపోయి వెళ్ళిపోయింది అని చెప్పారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ఎలా అంటే అలా పెరిగాను, నాకు నచ్చినట్టు పెరిగాను, నచ్చినట్టు తిరిగాను. అయినా నేనే తప్పు చేయలేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. అదే ఆ అమ్మాయి అంత ట్రెడిషనల్గా పెరిగింది. వాళ్ళ నాన్న వచ్చి దిగబెట్టేవాడు, వాళ్ళ నాన్న వచ్చి తీసుకొచ్చేవాడు. డ్రెస్సు ట్రెడిషనల్గా అటైర్ జీన్స్లు వేసుకోలేదు, స్లీవ్లెస్ వేసుకోలేదు, అయినా వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది? డ్రెస్ క్యారెక్టర్ని డిసైడ్ చెయ్యదు. సో మీరు మీ పిల్లల్ని అన్ని రకాల డ్రెస్సులు వేసుకునేదానికి అలౌ చేయండి. లోకంలో ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉంటారు అనే దాని మీద అవేర్నెస్ కల్పించండి. అంతేకాని ఇది వేసుకోవద్దు, అది వేసుకోవద్దు అంటే ఇది మాత్రం చాలా రాంగ్. సో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. సో అందరూ ఇది తప్పకుండా ఫాలో అవ్వండి, అర్థం చేసుకోండి. వాళ్ళకి అబ్జెక్షన్స్ చెప్పద్దు. అది వాళ్ళకే తెలిసి వస్తుంది. సొసైటీని చూసి వాళ్ళే నేర్చుకుంటారు ఏది తప్పు ఏది రాంగ్ అనేది. వాళ్ళ మైండ్ స్టెబిలిటీని బట్టి ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.